అందరికీ నమస్కారం. నేను మౌనికను. మీరందరూ చేస్తున్నారని ఆశిస్తున్నాను. చూద్దాం తెరపై కొన్ని చిత్రాలు. వేడి, చలి, వర్షపు, గాలులతో కూడిన. మీరు ఏమి గమనించారు? భిన్నమైన వాతావరణం. కాబట్టి ఈరోజు క్లాస్లో 10వ తరగతి సామాజిక అధ్యయనాలు మేము వాతావరణాన్ని అర్థం చేసుకుంటాము. భారతదేశం యొక్క అభ్యాస ఫలితాలు మీరు నేర్చుకోగలరు. వాతావరణం మరియు వాతావరణం యొక్క అర్థం. మధ్య తేడాలు. వాతావరణం మరియు వాతావరణం. క్లైమోగ్రాఫ్స్ అంటే ఏమిటి? ప్రభావితం చేసే అంశాలు వాతావరణం మరియు వాతావరణం. అక్షాంశం లేదా దూరం, భూమధ్యరేఖ నుండి భూమి, నీరు సంబంధం. ఉపశమనం. ఎగువ వాతావరణ ప్రసరణ. కీలక పదాలు. వాతావరణం, వాతావరణం యొక్క స్థితి, గాలికి సంబంధించి. ఉష్ణోగ్రత, మేఘావృతం, తేమ, ఒత్తిడి మొదలైనవి. క్లైమాటోగ్రాఫ్లు. వాతావరణ అధ్యయనం. ఎత్తు, ఎత్తైన ప్రదేశం లేదా ప్రాంతం. క్లైమోగ్రాఫ్ ఒక క్లైమోగ్రాఫ్ గ్రాఫికల్ ప్రాతినిధ్యం. ఒక ప్రదేశం యొక్క ప్రాథమిక వాతావరణం. సముద్రపు గాలి నుండి వీచే గాలి. సముద్రం నుండి భూమికి. ముఖ్యంగా పగటిపూట. భూమి ఉపరితలం వెచ్చగా ఉన్నప్పుడు. మధ్యధరా సముద్రం. ఒక సముద్రం చుట్టుముట్టింది. ఆఫ్రికా ద్వారా యూరప్ మరియు ఆసియా. వాణిజ్య గాలులు. ఏదైనా గాలి. ఇది ఒక సాధారణ కోర్సులో దెబ్బతింటుంది లేదా నిరంతరం ఒకే విధంగా ఉంటుంది. దిశ. జెట్ స్ట్రీమ్లు. వేగంగా కదిలే గాలి యొక్క ఇరుకైన బ్యాండ్ చాలా ఎత్తులో కనుగొనబడింది. ఇది టాపిక్ యొక్క కాన్సెప్ట్ మ్యాప్. భారతదేశం యొక్క వాతావరణం. కాన్సెప్ట్ మ్యాప్. కాబట్టి కారణం వివిధ భౌగోళిక లక్షణాలకు భారతదేశం భిన్నంగా ఉంది. వాతావరణ పరిస్థితులు. వివిధ భాగాలలో దేశము యొక్క వాతావరణం భిన్నంగా ఉంటుంది. స్థలం నుండి ప్రదేశానికి. కొన్నిసార్లు అది వేడిగా ఉంటుంది. కొన్నిసార్లు చల్లగా ఉంటుంది. కొన్నిసార్లు గాలులు
లేదా కొన్నిసార్లు వర్షం. అనుకుంటున్నారా? వాతావరణం మరియు వాతావరణం ఒకేలా ఉన్నాయా? వాతావరణ స్థితి, సూర్యరశ్మి వంటి మూలకాల పరిస్థితులు, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, గాలులు, తేమ, మేఘాలు మరియు ఒక ప్రాంతంలో అవపాతం ఒక నిర్దిష్ట సమయంలో వాతావరణాన్ని సూచిస్తుంది. ఈ వాతావరణ పరిస్థితులు తక్కువ వ్యవధిలో కూడా చాలా తరచుగా హెచ్చుతగ్గులకు గురవుతాయి. వాతావరణం సూచిస్తుంది పెద్ద ప్రాంతంలో ఇటువంటి పరిస్థితులకు, మరియు ఇదే సాధారణ నమూనాను అనుసరిస్తుంది. 30 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు వైవిధ్యాలు ఉంటాయి సంవత్సరానికి. కాని ప్రాథమిక నమూనా మిగిలి ఉంది. అదే ఆధారంగా ఈ సాధారణ పరిస్థితులలో సంవత్సరం ఋతువులుగా విభజించబడింది. మూలకాల నమూనా ఒక ప్రదేశం కోసం వాతావరణం మరియు వాతావరణం చిత్రాలను ఉపయోగించి చూపవచ్చు. క్లైమోగ్రాఫ్లు లేదా క్లైమటోగ్రాఫ్లు అంటారు. క్లైమోగ్రాఫ్లు సగటు నెలవారీ విలువలను చూపుతుంది. గరిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత మరియు వర్షపాతం ఇచ్చిన స్థలం కోసం యొక్క క్లైమోగ్రాఫ్లు. భారతదేశంలోని కొన్ని ప్రదేశాలు క్లైమోగ్రాఫ్లు ఉష్ణోగ్రతను చూపుతాయి మరియు వర్షపాతం వివిధ ప్రాంతాల్లో మారుతూ ఉంటుంది. దేశము యొక్క వాతావరణాన్ని ప్రభావితం చేసే అంశాలు మరియు వాతావరణం. కొన్ని చోట్ల ఇది గమనించబడింది. చాలా తేడా లేదు. నెలల్లో ఉష్ణోగ్రతలో. ఉదాహరణ చెన్నై. కొన్ని ప్రదేశాలు ఉష్ణోగ్రతలో విస్తృత వ్యత్యాసాలను కలిగి ఉంటాయి నెలల అంతటా. ఢిల్లీలాగా. భారతదేశ అనుభవాలు ఉష్ణోగ్రతలో విస్తృత వైవిధ్యాలు. ఉత్తర భాగం కట్టుబడి ఉంది హిమాలయాల ద్వారా. దక్షిణ ద్వీపకల్పం సముద్రాల చుట్టూ ఉంది. కొన్ని ప్రదేశాలు తీరాలకు దూరంగా ఉన్నాయి. అవి లోతట్టు ప్రాంతాలు. కొన్ని ప్రదేశాలు ఎత్తైన ప్రదేశాలలో ఉన్నాయి, అయితే మరికొన్ని మైదానాల్లో ఉన్నాయి. వివిధ కారకాలు వాతావరణాన్ని ప్రభావితం చేసే వాటిని అంటారు వాతావరణ నియంత్రణలు. వీటితో పాటు అక్షాంశాలు, భూమి జల సంబంధం, ఉపశమనం, ఎగువ గాలి ప్రసరణ, అక్షాంశం లేదా దూరం భూమధ్య రేఖ నుండి సగటు ఉష్ణోగ్రతలు. మీరు మరింత దూరంగా వెళ్ళేటప్పుడు సంవత్సరం తగ్గుతుంది. భూమధ్య రేఖ నుండి భూమి విభజించబడింది 3 జోన్లుగా. ఉష్ణమండల మండలం, పోలార్, ఫ్రిజిడ్ జోన్,
సమశీతోష్ణ మండలం, ఉష్ణోగ్రత యొక్క తీవ్రత అక్షాంశంపై ఆధారపడి ఉంటుంది. వాతావరణం యొక్క ఉష్ణోగ్రత ఒక నిర్దిష్ట ప్రదేశంలో భూమి యొక్క ఉపరితలం దగ్గర ఇన్సోలేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రదేశంలో స్వీకరించబడింది. తక్కువ అక్షాంశాలలో ఇది మరింత తీవ్రంగా ఉంటుంది. అధిక అక్షాంశాల కంటే మేము దూరంగా వెళ్ళేటప్పుడు భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు సగటు వార్షిక ఉష్ణోగ్రత తగ్గుతుంది. భారతదేశంలో దక్షిణ భాగం ఉంది. ఉష్ణమండల బెల్టులో భూమధ్య రేఖకు దగ్గరగా, అందువలన ఈ ప్రాంతం ఎక్కువ సగటు ఉష్ణోగ్రత ఉత్తర భాగం కంటే దక్షిణాన ఉన్న భాగం కర్కాటక రాశి అబద్ధం. ఉష్ణమండల మండలంలో భాగం అది ఉత్తరాన ఉంది. కర్కాటక రాశి సమశీతోష్ణ మండలంలో ఉంది. భూమి, నీరు సంబంధం ప్రభావితం చేసే మరో అంశం వాతావరణం, నీటితో కప్పబడిన భూమి. భూమి మరియు నీటి సంబంధం. సూర్యకాంతి మొత్తం అది మొదట గ్రహించబడుతుంది, ఆపై తిరిగి లేదా నేరుగా ప్రసరిస్తుంది, ప్రతిబింబిస్తుంది, స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ఉపరితలం యొక్క చీకటి ప్రాంతాలు భారీగా వృక్షసంపద ఉన్న ప్రాంతాలు వంటివి మంచి శోషకాలుగా ఉంటాయి. తేలికైన ప్రాంతాలు మంచు మరియు మంచు వంటివి. కవర్ ప్రాంతాలు మంచిగా ఉంటాయి. రిఫ్లెక్టర్లు సముద్రం గ్రహిస్తుంది మరియు కోల్పోతుంది. భూమి కంటే నెమ్మదిగా వేడి చెయ్యండి. ఇది వాతావరణంపై ప్రభావం చూపుతుంది కింది విధంగా. ఇందులో ఒకటి భూమి ఏర్పడటం మరియు సముద్రపు గాలులు. సముద్రపు గాలి ఒక గాలి సముద్రం నుండి భూమి వైపు కదులుతుంది. సముద్రపు గాలి సమయంలో భూమి సాపేక్షంగా నెమ్మదిగా చల్లబడుతుంది. సముద్రం కంటే పెద్ద భాగం దక్షిణ భారతదేశం. దాని పొడవు కారణంగా తీర ప్రాంతం కింద వస్తుంది. సముద్రం యొక్క మితమైన ప్రభావం ఉపశమనం. ఉష్ణోగ్రత తగ్గుతుందని మీకు తెలుసు, ఎత్తు పెరుగుతుంది. అందుకే కొండలు మరియు పర్వతాలు తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది మైదానంలో ఉన్న ప్రదేశాల కంటే. అందువలన ఉపశమనం లేదా ప్రాంతం యొక్క ఎత్తు ప్రభావం. ప్రాంతం యొక్క వాతావరణం. హిల్ స్టేషన్లు సిమ్లాలాగా, గుల్మార్గ్ మరియు నైనిటాల్ ప్రదేశాలు. చల్లని వాతావరణం ఉంటుంది వేసవి నెలలలో కూడా. అదేవిధంగా కొడైకెనాల్ మరియు ఉదగమండలం అంటే ఊటీ చల్లని వాతావరణం కలిగి ఉంటాయి. స్థలాలతో పోలిస్తే తీరం దగ్గర ఎగువ వాతావరణ ప్రసరణ
ఉత్తర అర్ధగోళంలో ఒక ఉప ఉష్ణమండల అధిక పీడనం బెల్ట్ శాశ్వత గాలులకు దారితీస్తుంది. అవి భూమధ్యరేఖకు దిగువన వీస్తాయి. ఒత్తిడి బెల్ట్ పశ్చిమం వైపు ప్రతిబింబించటం ద్వారా మరియు వాణిజ్య పవనాలు అంటారు. భారతదేశం పొడి బెల్టులో ఉంది. ఈశాన్య వాణిజ్య పవనాలు భారతదేశ వాతావరణం కూడా ప్రభావితమవుతుంది. ఎగువ గాలి ప్రవాహాల కదలిక ద్వారా జెట్ స్ట్రీమ్స్ అని పిలుస్తారు. ఇవి వేగంగా ప్రవహించేవి. ఇరుకైన బెల్టులో గాలి ప్రవాహాలు ఎగువ వాతావరణంలో పైన 12,000 మీటర్లు జెట్ స్ట్రీమ్ కారణమవుతుంది. పొరుగు వాతావరణం చల్లబడుతుంది. ఈస్టర్లీ యొక్క ఈ శీతలీకరణ ప్రభావం జెట్ స్ట్రీమ్ మేఘాల నుండి వర్షాన్ని కలిగిస్తుంది. ఈ అక్షాంశం 25 డిగ్రీల నార్త్పై ఇప్పటికే కనుగొనబడింది. ఋతువులు శీతాకాలం ఉష్ణోగ్రత భారత భూభాగంలో గణనీయంగా తగ్గిస్తుంది. నవంబర్ మధ్య నుండి మరియు ఈ చల్లని సీజన్ ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. చల్లని వాతావరణం మరింత స్పష్టంగా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశం ముఖ్యంగా తీర ప్రాంతాలు ఒక మోస్తరు వాతావరణాన్ని అనుభవిస్తుంది. ఉష్ణోగ్రత బాగా ఉంటుంది. చలికాలంలో వాతావరణం సాధారణంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. స్పష్టంగా తక్కువ తేమ మరియు చల్లని గాలి. సైక్లోన్ డిప్రెషన్స్ మధ్యధరా సముద్రం నుండి వస్తుంది. పాశ్చాత్య అవాంతరాలు అంటారు. పైగా తక్కువ నుండి మోస్తరు వర్షపాతం కలిగిస్తుంది. ఉత్తర భారతదేశం ఈ వర్షపాతం గోధుమ పంటకు వరం. ఇది సాధారణంగా సాగు చేయబడుతుంది. రబీ సీజన్ భారతదేశంలో ఉంది. వాణిజ్య గాలి ఉత్తర అర్ధగోళం యొక్క బెల్ట్. ఈశాన్య వర్తకాలు భూమి నుండి సముద్రం వరకు భారతదేశం మీద దెబ్బ. అందువలన పొడిగా ఉంటాయి. కొంత మొత్తంలో వర్షాలు కురుస్తాయి. తమిళనాడులోని కోరమాండల్ తీరంలో ఈ గాలుల నుండి అవి తేమను గ్రహిస్తాయి. దానిని దాటుతున్నప్పుడు బంగాళాఖాతం వేసవి వేడి సీజన్లో మేము దక్షిణం నుండి తరలిస్తున్నప్పుడు దేశం యొక్క ఉత్తర భాగానికి సగటు ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఏప్రిల్లో ప్రారంభం ఉష్ణోగ్రత పెరుగుతుంది మరియు నెమ్మదిగా గరిష్ట రోజు ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ మించిపోయింది. భారతదేశం యొక్క ఉత్తర మైదానాలలో మే మధ్యనాటికి ఉష్ణోగ్రత పగటిపూట తాకవచ్చు 41 డిగ్రీల సెల్సియస్ నుండి 42 డిగ్రీల సెల్సియస్. దేశంలోని అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా వాయవ్యంలో మైదానాలు మరియు మధ్య భారతదేశం ఉత్తరాది పొడి మరియు వేడి
సాధారణ అనుభవాలు. లు అనే గాలులు వేసవికాలం ముగిసే సమయానికి, ఋతుపవనానికి ముందు జల్లులు సాధారణం. దక్కన్ పీఠభూమిలో కాబట్టి ఈ వీడియోలో మనం నేర్చుకున్నాము వాతావరణం యొక్క అర్థం మరియు వాతావరణం మధ్య తేడాలు. వాతావరణం మరియు వాతావరణం. క్లైమోగ్రాఫ్స్ అంటే ఏమిటి? ప్రభావితం చేసే అంశాలు వాతావరణం మరియు వాతావరణం. అక్షాంశం లేదా దూరం భూమధ్య రేఖ నుండి భూమి నీటి సంబంధం. ఉపశమనం. ఎగువ వాతావరణ ప్రసరణ. మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను.